జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విశదపడదన్నా. ఒప్పి సద్గురు శిష్యులై భువి మెప్పుగా గురు సేవ చేయక ఎప్పుడును గురు నింద సల్పెడు తప్పు నడతల తంట కలులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విశదపడదన్నా. పరమఘాతకులకును నేలన్నా నిరతంబు గురుని మరచియుండిన తెలుపరాదన్నా. పరమ నీచులు ప్రాభవంబుగ కరుణ లేఖను చేయు గర్వులు పరమ భక్తుల గేలి చేయుచు చెరుపు గోరెడు జనటులకు నిలా చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విశదపడదన్నా. మాట సత్యము నడక లేకున్నా మేటైన గురుని సూటి నిలువదు సులకనవునన్నా. మాటలద్భుత పలుకులును బగుబూటకము తన హృదయ కపటము మాట వినయములుండు గోముఖ సాటి వ్యాఘ్రమచర్య పరులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విశదపడదన్నా. అనయమున గురు సేవ లేకున్నా అచలంబు తనకు కనుట కర్థము నిజము నిలదన్నా. తనువు మనసును ధనము గురునకు వినయమున దానివ్వకుండి ధనమే దైవము తనువు స్వర్గము ననుతు నుండిన లోభులకు నిధి చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విశదపడదన్నా. ధరను తాటకి పురమునందున్నా నారాయణాఖ్య గురుని మర్మము నెరుగలేరన్నా. పరమ పావనమైన పూర్ణము నెరిగి ఎరుగను విడిచె కొరకును గురుని వెంటను లేక ఇంటను గురుని గొలచకయున్న నరులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విశదపడదన్నా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై.
కాబట్టి నిన్న ఏమనుకున్నామంటే సహజమైపోయినటువంటి ఆత్మస్వరూప స్థితిలో గనక నీవు ఉంటే నీకంటే అన్యులుగా ఉన్నటువంటి తోచేది అనేది లేదు కాబట్టి వాళ్ళంతా తోచినప్పటికీ శరీర సంబంధమైనటువంటి బంధముగా తోచి వ్యవహరిస్తావు కాబట్టి భావనలో నీకు కర్తృత్వంగా భావనలో ఆత్మ స్వరూపురాలుగా ఉంటావు కాబట్టి ఆత్మస్వరూపినిగా ఉంటావు కాబట్టి అందరూ అన్యులుగా కనపడి భేదభావం అనేది లేకుండా ఏకత్వ స్థితి వస్తుందనేవాడు చెప్పాడు. అట్లాగే ఆల్ విల్ బి వెల్, అంతా కూడా మామూలుగా బాగా ఉంటుంది, ఎటువంటి ద్వేషం కానీ భేదాభిప్రాయాలు కానీ లేకుండా అని చెప్పాడు. దాన్నే బైబిల్లో చెప్పినట్టు నేను నీవు ప్రేమించుకుంటావే, నేను నీవు అభిమానించుకున్నట్టుగానే ఇతరులను కూడా, పొరుగు వారిని కూడా ప్రేమించుకోమని చెప్పినటువంటి వాక్యము. అట్లాగే బాబా చెప్పినటువంటి కొన్నాళ్ళు ఆయన బాబా గారి దగ్గర ఉన్నారు కాబట్టి అందరినీ ప్రేమించమని, అందరినీ ఎవరిని ద్వేషించొద్దని, ఆయా శరీరాలు ఆయా రకాలైనటువంటి వాళ్ళతో కలిగిన బంధుత్వాలు తర్వాత వాళ్ళ సంస్కారాల వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ ద్వేషభావం అనేది పెట్టుకోకండి అని నేను చెప్పాను. అదే కంటిన్యూ అవుతూ ఉంటే ఇప్పుడు ఈ వాక్యం చదువు, ఇప్పుడు దీని సారాంశం కింద చదివావు చూడు అని గురువుగారు చెప్తున్నారు శిష్యునికి. శిష్యుడు ఇక్కడి నుంచి చదవాలా స్వామి అన్నాడు. పైనుంచి చదువు, మళ్ళీ పైనుంచి నీ సారాంశం ఏమేమి నీకు అర్థమైందో అని పైనుంచి చదువు అంటే, ఈ అంతఃకరణమే అహంకారంగా తెలియదగింది. అంతఃకరణం ఏదైతే ఉందో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇదే నేనని భావిస్తున్నటువంటి దాంతో తాదాత్మ్యం చెందుతోంది. నేను అని తనకు ఆపాదించుకుంటోంది అన్నింటి. తనను భౌతికంగా తన శరీరాన్ని అభిమానిస్తోంది. నామరూపాత్మకమైనటువంటి దాంతో తాదాత్మ్యం చెంది నేను అనే దాన్ని తెచ్చుకొని నేను చేస్తున్నాననేటువంటి, చూస్తున్నాను, నేను వ్యవహరిస్తున్నాననేటువంటి భావన వల్ల కర్తయు, భోక్తయు, అభిమానియు అవుతున్నది. ఈ అంతఃకరణమే అవుతోంది. ఈ 3 పనులు కర్తయు, భోక్తయు, అభిమానియు అవుతున్నది. ఇదే సత్వగుణ సంబంధించే జాగ్రత్తావస్థను, ఇదే ఈ నేనని పలుకుతున్నటువంటి దానితో అహంకారం, అంతఃకరణమే 4 రకాలుగా వ్యవహరిస్తున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా 4గా ఉన్నటువంటిది ఇదే అహంకారంగా మారిన తర్వాత అహంకార రూపమే తాను కర్తను అనుకుంటోంది, భోక్తను అనుకుంటోంది, అభిమాని అనుకుంటోంది. దానివల్ల సత్వగుణ సంబంధం వచ్చినప్పుడేమో జాగ్రత్తావస్థలోను, రజోగుణ సంబంధించే స్వప్నావస్థను, తమోగుణ సంబంధించే సుషుప్తావస్థను పొందుతున్నది. ఈ 3 అవస్థలను పొందుతోంది. సత్వగుణ సంబంధంలో ఉన్నప్పుడేమో జాగ్రత్త అవస్థ మెలకువలో ఉండి ప్రతి పనులు తాను నిర్ణయించుకొని ఆలోచనలు, సంకల్పాలు అన్నీ దీంట్లోనే కలుగుతున్నాయి, జాగ్రత్త అవస్థలో చేస్తోంది. రజోగుణ సంబంధం వల్ల సూక్ష్మ స్థితిలో ఉంటూ తాను మళ్ళీ నిద్రపోయినప్పుడు లోపల ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో మేము ఉన్నటువంటి వాడు కళను కల్పించుకున్నాడంటే తాను కోరుకోకుండానే మూలం లేకుండా ఏ విధంగా వచ్చిందో గుర్తిరిగే చైతన్యం అనేది, అట్లాగే మూలం లేకుండానే ఆ కళకే మూలం లేకపోయినా కూడా అది సూక్ష్మ స్థితిలో కల్పన చేసుకుంది తనకు తానుగా. అవి స్వప్నావస్థను పొందుతోంది. తమోగుణ సంబంధం చేత గాఢ నిద్రావస్థను పొందుతోంది. అప్పుడు ఏమీ తెలియట్లే. తమోగుణం చీకటికి కూడా గుర్తు. చీకట్లో ఏ వస్తువు కనపడకుండా ప్రకాశం లేనట్టుగానే చైతన్యం కూడా లేదు కాబట్టి నిద్రావస్థను అనుభవిస్తోంది. కాబట్టి ఈ 3 అవస్థలు, ఈ 3 రకాలైన ఈ 3 అవస్థలు అహంకార విశిష్టముగా అంతఃకరణ విజృంభణం అయ్యి ఈ 3 అవస్థలను ఏమైనాయంటే 3 అవస్థలను పొందుతున్నటువంటి వాడు తానే. 3 అవస్థలకు అతీతంగా వ్యవహారంలో విచారణ చేత తాను వాటిని
సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి గమనిస్తున్నటువంటి మూడవ అవస్థలకు అతీతంగా ఉన్నటువంటి తురియ స్థితిలోకి చేరుకుంటేనేమో తాను ప్రత్యేగాత్మ అవుతాడు. కానీ ఆ అహంకార విశిష్టముగా అంతఃకరణ విజృంభణమయ్యి కర్తృత్వ భోక్తృత్వ అభిమానిత్వాది ధర్మములన్నీ అంతఃకరణానికి సంబంధించినవి కాబట్టి ఇట్లా వ్యవహరిస్తాడు. జగత్తులో ఉండి వ్యవహరిస్తున్నాడు. నువ్వంటే విచారణ చేస్తున్నావు గురువు దగ్గరికి వచ్చి. మామూలుగా వ్యవహరించేవాడు, జగత్తుతో సంబంధం ఉన్నవాడు, రోజువారీ తన పనులని చేసుకుంటూ అదే నిత్యము సత్యం అనే భావనతో దాని కొరకే పోరాడుతుంది వాడు, వ్యవహరిస్తున్నాడు అటువంటి వ్యక్తి. కాబట్టి ఏం చేస్తున్నాడు? కర్తృత్వ భోక్తృత్వ అభిమానిత్వ ధర్మములన్నీ అంతఃకరణానికి సంబంధించినవే, అంతఃకరణానికే సంబంధించి అంతఃకరణంతో చేస్తున్నాడు. నిజానికి ఆత్మగా ఉన్నటువంటి తన స్వరూపాన్ని ఎరిగితే ఆత్మ ఏమో కర్త భోక్త అభిమాని కూడా కాదు. అది ప్రకాశం కలగజేసింది మనసు బుద్ధి చిత్తం అహంకారానికి. దాని ప్రకాశం చేత అది ప్రేరణ పొంది ప్రేరేపిస్తోంది. శరీరంలోని అవయవాలతో సహా అన్నిటినీ ప్రేరేపించడానికి తగినటువంటిది మనస్సు చేస్తోంది. ఆ మనసే మళ్ళీ ఈ 3 రకాలుగా ఉన్నటువంటి బుద్ధిగా చిత్తముగా అహంకారంగా అవుతుంది. అదే అభిమానిస్తోంది, అదే ద్వేషిస్తోంది, అదే రకరకాల కల్పనలు చేసింది, అదే సంకల్పించింది, అదే వికల్పించింది, అదే విచారణ చేస్తోంది, అన్నీ అదే చేస్తోంది. కాబట్టి అంతఃకరణానికి సంబంధించినవే ఇవి, ఈ కర్తృత్వ భోక్తృత్వ అభిమాని ధర్మములు అని తెలుసుకుంటే తాను ఆత్మస్వరూపుడుగా ఉన్నాను. ఆత్మ ఏమో అదే నేనని పలుకుతున్నటువంటి చైతన్యము. అది దీంట్లో కర్త భోక్త అభిమానిగా మారలే. అది ఊరికే దాని యొక్క దాని తటస్థంగా ఉంది. దాని చేతనే కలుగుతున్నప్పటికీ, దాని చేతనే ప్రకాశం కలిగినప్పటికీ జీవునికి ప్రేరణ పొందినటువంటి మనసు వికలం చేత దీంట్లో ఏర్పడుతున్నటువంటి అంతఃకరణం, నేననే పలుకుతున్నటువంటి అంతఃకరణం కర్తగాను భోక్తగాను అభిమానిగాను మారుతోంది. ఆ ధర్మాలన్నీ కూడా దేనివి అంటే అంతఃకరణానికి సంబంధించినవే తప్ప ఆత్మకు సంబంధించినవి కాదు అని ఇప్పుడు చెప్పింది అదే. ఇప్పుడు దాకా చెప్పిందంతా అదే. ఆత్మ కర్త భోక్త కాదని ఇప్పుడు చెప్పింది. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. కర్త భోక్త అంతా నేనని వ్యవహరిస్తున్నటువంటి అంతఃకరణమే. అభిమానిస్తున్నటువంటి, అహంకరిస్తున్నటువంటి, వ్యవహరిస్తున్నటువంటి అంతఃకరణమే అంతా. మొత్తం ఇప్పుడు పైనుంచి చెప్పాను కదా, అంతఃకరణం చెప్పామా అంటే అన్నాడు శిష్యుడు. దానికి విలక్షణమైన స్వరూపంగా ఉండమని చెప్పామా? దానికి విలక్షణమైన స్వరూపంగా అంటే అంతఃకరణతో వ్యవహరిస్తున్నప్పటికీ అంతఃకరణ అనేది ఆయా సందర్భానికి తగినట్టుగా శరీరంతో భావించి వ్యవహరిస్తున్న పనులన్నీ తాను ఆలోచించే చేస్తున్నప్పటికీ ఆత్మగా ఉన్నదేమో ఆత్మస్వరూపంగా సాక్షిత్వ స్థితిలో ఉండి అది దీంట్లో సంగమించకుండా, ఆత్మ దీంట్లో సంగమించకుండా దీనికి ప్రేరణ మాత్రమే కలిగించింది. ఈ ప్రేరణ కలిగినటువంటి అంతఃకరణమే అన్ని వ్యవహారాలు చేసింది. కాబట్టి దానికి విలక్షణంగా ఉండమని చెప్పాం కదా అంటే అన్నాడు. అన్నాడు శిష్యుడు. గురువు చెప్తున్నాడు, ఆ విధంగా జీవించినప్పుడు, నువ్వు ఆ విధంగా జీవిస్తే గనక కర్తృత్వ భోక్తృత్వాలన్నీ లేకుండా, ఇప్పుడు ఏమైంది? కర్తృత్వము భోక్తృత్వం రెండూ లేకుండా కనుక నువ్వు జీవిస్తే అది ఈ రెండింటిని అది వహించట్లేదు కదా. ఇందాకే చెప్పాడు కదా, కర్తృత్వ భోక్తృత్వాల అభిమానిత్వము అహంకారిత్వం అంతా కూడా అంతఃకరణ పనే తప్ప ఆత్మ పని కాదు అని. కాబట్టి ఆత్మస్వరూపంగా జీవించినప్పుడేమో జీవుడుగా ఈ కర్తృత్వ భోక్తృత్వాలన్నీ లేకుండా జీవిస్తే ఏమైందంటే చివరికి చెప్పాడుగా, ఆ వాక్యం చివరికి చదువు అంటే అప్పుడు చదువని చెప్తున్నాడు. ఆత్మ కర్తయు భోక్తయు అభిమానియు కాదు. కర్త కాదు, భోక్త కాదు, అభిమానించేది కూడా కాదు, అభిమాని కూడా కాదు. కాబట్టి ఇది ఇప్పుడు చెప్పినదంతా సారాంశం అంతా ఏమిది? ఓసారి పైనుంచి కింద దానికి చెప్పిందంతా ఇప్పుడు 2 వాక్యాల్లోనే రాయి అని చెప్తున్నాడు గురువు. ఇప్పుడు దాకా చెప్పిందంతా దాని యొక్క సారాంశాన్ని నువ్వు గ్రహించిందంతా రాయి అంటే అప్పుడు
చదువరి చెప్తున్నాడు. నిరహంకారంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వానికి, ఆ నిరహంకారికి ఎప్పుడైతే అంతఃకరణమున నేను అనే వృత్తి ఉదయించనేని అది కర్తగను, నాది అనే అభిమానం కలిగినేని అభిమానిగను, అనుభవించువాడను అని తలంపు పొడమినేని భోక్త భోక్తగను అగుచున్నది. దాని అంతటి సారాంశం అంతా తీసుకొచ్చాడు, పెట్టాడు. నిరహంకారంగా ఉన్నటువంటి వాడు అంతఃకరణంలో నేననే వృత్తి ఉదయిస్తే, అంతఃకరణంలో నేననేది ఎప్పుడు ఉదయించిందో దాంతోనే కర్త అయింది. అది కర్తగాను, నాది, ఇది నాది, అది నాది అని నాది అనే తత్వం మొదలైతే అది అభిమానంగాను, శరీరం నాది, కాలు నాది, చేయి నాది, లేకపోతే వస్తువులన్నీ నావి, ఏవేవైతే నాది నేను అని భావన చెందుతాడో, నేను అనే తర్వాత వచ్చేది నెక్స్ట్దే అది నాది అనేది. ఆ నాది అనే అభిమానం కలిగిందనుకో అది అభిమానిగాను, అనుభవించువాడను అనే తలంపు పొడమినేని అనుభవించేవాడిని నేనే అని కర్తగా ఉండి చేసిన పనికి ఫలితం వస్తే ఆ ఫలితం నాదే, ఇతరులది కాదు, నాకు సంబంధించింది, అది అనుభవించేవాడని నేను అని అనుకున్నాడు అనుకో, ఆ తలంపు పొడమినేని భోక్తగాను వచ్చున్నది. ఇదే అవుతున్నది, అంతఃకరణంగా ఉన్నదే అవుతున్నది. ఆత్మగా ఉన్నది నిరహంకారంగా దీంతో కలవకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఇది ఈ విధమైనటువంటి అభిమానాన్ని, నేననే తత్వం మొదలైతానే నాదనేది, తర్వాత అనుభవించేవాడని నేనే అనేటువంటి కర్త కర్మక్రియ అయింది. కర్తగా ఉంటే భోక్తగా మారింది, భోక్తగా నుంచి దాని ఫలితాన్ని అనుభవించేవాటిగాను మారింది. ఏది అంతఃకరణ మాలిన్యంతో ఉన్నప్పుడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే అంతఃకరణ మాలిన్యంతో ఉంటేనే జరిగింది. అంతఃకరణ మాలిన్యం లేకుండా ఉంటేనేమో నువ్వు దీంతో అంటకుండా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి చైతన్యపరుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే, శరీరాభిమానంతో కాకుండా నామరూపాత్మకమైనటువంటి దానితో వ్యవహారం చేస్తున్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెంది కర్త భోక్త అనుభవించేవాడుగా లేకుండా ఉంటే మటుకు మాలిన్యం ఉండదు. మాలిన్యంతో ఉన్నప్పుడు తర్వాత చెప్పారు, మాలిన్యంతో ఉన్నప్పుడు ఏమైంది, మొదట నేను నేను అను ఆధ్యాస కలుగుతున్నప్పుడే, మొదట నేను నేను అని మధ్యలో ఆధ్యాస ఏదైతే ఆ నేను అనే దాని పట్ల కలుగుతుందో దానిని దూరీకరించి, దాన్ని దూరం చేసి ముందు ఆ నేను నేను అనే దాన్ని రాను రాను నేననేదే పోయేటట్టుగా చేసుకోవాలి. అలవాటుగా మారాలి. సహజమైనటువంటి అలవాటుగా మారాలంటే అంత బిర్యానీ పోదు. అనేక జన్మ వాసనలు, మళ్ళీ ఈ జన్మలో వచ్చినటువంటి వాసనలు ఉంటాయి. కాబట్టి ఆ నేననే ఆధ్యాస కలిగినప్పుడల్లా దాన్ని దూరీకరించి, అంటే నేను దాన్ని దూరం చేసి నేనన్నది పరమాత్మని, ఆ నేనంటే నాలో ఉన్నటువంటి చైతన్యమని, ఆ చైతన్యంతో నేను మాట్లాడుతున్నా, వ్యవహరిస్తున్నా, అన్నీ చేస్తున్నా, అదే చైతన్యం విశ్వవ్యాప్తమై ఈ విశ్వం రాకడా పోకడలకు కారణమవుతున్నటువంటి ఈ విశ్వానికి అధిపతిగా ఉన్నటువంటి నాకేమో శరీరంలో అధిష్టాన చైతన్యంగా ఉన్నది, అదే ఆత్మగా. సమిష్టిగా తీసుకున్నప్పుడు అదే పరమాత్మగా ఉన్నది. దానికంటే వేరుగా నేను లేను, నేను అన్నది పరమాత్మని దృఢముగా భావించినప్పుడే, ఆ దృఢంగా ఎప్పుడైతే భావించే స్థితి నీకు వస్తుందో అప్పుడు అంతఃకరణం చైతన్యం అవుతున్నది. అంతఃకరణం బాగా చైతన్యవంతం కావాలి. అంతఃకరణం చైతన్యవంతమై ఆ నేననేటువంటి నాదనేటువంటి కర్తభోక్తృత్వాలను విడనాడినటువంటి, ఎప్పుడెప్పుడు నేననే అధ్యాస కలుగుతుందో దాన్ని దూరం పెట్టేటువంటి స్థితి నీలో సహజంగా వస్తే అప్పుడు అంతఃకరణం చైతన్యవంతమై నేను అన్నది ఆ ఏదో కాదు, ఈ విశ్వానికి అంతటికీ ఏదైతే ఈ విశ్వం యొక్క మనుగడకు కారణమై ఉన్నదో, పరమాత్మ స్థితిలో ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే మొత్తానికి సమిష్టిగా తీసుకున్నప్పుడు పరమాత్మగాను, వ్యష్టిగా తీసుకున్నప్పుడు ఆత్మగాను ఉన్నది, అదే నేను అని అంతఃకరణంలో పొడసూపేటువంటి
నేననేది నాదనే కర్తృత్వ భోక్తృత్వాలు, అభిమానిత్వము, కర్తృత్వము, భోక్తృత్వము, అహంకారం అనేటివి వదిలే పరిస్థితికి వస్తుంది అది. ఆ విధంగా వచ్చినప్పుడల్లా నేననే తలెత్తినప్పుడల్లా దాన్ని దూరం చేస్తే అది నిర్వికారం అవుతున్నది. అది నిర్వికారం అవుతుంది, వికారం చెందకుండా ఉంది. వికారం చెందింది అంటే అన్నిట్లోకి మనసు పెట్టి అన్నిట్లోనూ వ్యవహారం చేస్తూ దాన్ని తనలోకి తాదాత్మ్యం చెంది తనలో కలిగే మార్పులకు కారణమవుతోంది వికారం చెందడం అంటే. నిర్వికారం అవుతోందంటే ఏ వికారము లేదు. దాంట్లో కావ్యాలోకంలో చెప్పినట్టు నిర్వికార చిత్తమే శాంతము. నిర్వికారమైనటువంటి చిత్తం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే శాంతంగా ఉంటుంది, ఏ కదలిక లేదు దాంట్లో. నిర్వికారమైనటువంటి చిత్తంతో ఉన్నప్పుడు శాంతంగా ఉంటుంది. కాబట్టి నిర్వికారం అవుతుంది. అట్లా అలవాటుగా మారిపోయిన తర్వాత సహజమైనటువంటి స్థితిలో అలవాటుగా మారిపోవాలి. కాబట్టి ప్రతిదానికి వెంటనే వేగంగా శరీరంతో తాదాత్మ్యం చెంది ప్రతి విషయంలోనూ ఆవేశం పొందకుండా ఒక్క నిమిషం కనుక ఆలోచనాపరుడు అయితే ఆత్మస్వరూపునిగా భావన చెందితే ఈ అన్ని రకాలైనటువంటి ఇవి రావు. ఈ విభేదాలు వెంటనే వచ్చేటి రాదు. మెల్లిగా నిన్ను నిర్వికారం వైపుకు, అంతఃకరణ చైతన్యం వైపుకు తీసుకెళ్తుంది అది, రోజువారీగా నీవు అలవాటు చేసుకుంటే. ఇప్పుడు ఆత్మగా నువ్వు ఎప్పుడైతే చేసావో చివరి దానికి సారాంశం అది పరమాత్మ అన్నాడు కదా. చివరిగా సారాంశం ఏంటి? నేను ఆత్మస్వరూపుణ్ణి అంటే అంటే నువ్వు పరమాత్మగా ఉన్నటువంటి స్థితిలోకి వినావు. సమిష్టికి చెప్పారు అది. అది ముందు వెష్టిగా నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు ఆ శరీర ధర్మం అనే అభిమానం పోయింది, ఆత్మాభిమానం పొందావు. కాబట్టి నువ్వు వెష్టిగా ఉన్నప్పుడు ముందు అలవాటు చేసుకుంటే వెష్టిగా ఉన్నప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావనలో ఎక్కువసేపు ఎక్కువ టైంలో వ్యవహరించినప్పుడల్లా, ప్రవర్తించినప్పుడల్లా నామరూపాత్మకమైనటువంటి శరీరంగా భావన చెంది ప్రవర్తించకుండా నువ్వు ఈ ఆత్మస్వరూపునిగా కనుక ప్రవర్తిస్తే, కాబట్టి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఏమయ్యావు? వ్యష్టిగా నువ్వు ఆత్మానుభవం పొందావు. కాబట్టి ఆత్మానుభవం పొందావు అంటే ఏమైనావు అప్పుడు? ఈ సమిష్టిగా చెప్పినటువంటి దాంట్లో ముందు సమిష్టిగా చెప్పిన పరమాత్మ స్థితి నేనేను అన్నటువంటి భావనలోకి ఆత్మానుభవం పొందావు అట్లా వ్యవహారం చేయడం వల్ల. కనుక నువ్వు ఇప్పుడు ఆత్మానుభవం పొందావు అంటే ఇప్పుడు పంచకోశాలైనటువంటి సాంఖ్యశాస్త్రంలోని పంచకోశాలన్నీ నీకు చక్కగా తెలిసి ఉండాలి. ఈ పంచకోశాలు ఏం చేస్తున్నాయి, ఏం చేసినందువల్ల దానితో నేను ఆ పంచకోశాత్మకమైన దాంతో నువ్వు ప్రవర్తించే దాంట్లో కూడా పంచకోశాత్మకం అనేది ఉంది ఒక అంశం. అవి ఏవేవి ఏ రకమైనటువంటి ప్రేరణను పొందిస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది నువ్వు తెలిసి ఉండాలి. అందుకనే సాంఖ్యశాస్త్రంలోటివి అన్నీ తెలుసుకుంటే, అంటే నీలో జరిగేది ఏమేం జరుగుతుంది అని తెలుసుకోవడానికే అది. అన్నీ జరిగిన తర్వాత ఆఖరిలో నువ్వే లేవు అనేది తెలియాలంటే నువ్వే లేని స్థితి అనేది ఇంకా పూర్తి తత్వశాస్త్రంలో పై స్థితి. ముందు ఇది నువ్వు ఇవి తెలిసి రాలి కదా. అన్నమయ కోశం అంటే ఏమిటంటే అది ఎట్లా తయారైంది? స్థూల శరీరం అంతా దాంట్లోనే ఉన్నది. స్థూల శరీరం అవన్నీ ఇందుట్లో ఉన్నాయి, వివేక చూడమనిలో ఉన్నాయి అని చెప్తున్నారు. అదే త్వరలో రాబోతోంది పుస్తకం వచ్చింది కాబట్టి మనకు చేరింది. ఈసారి ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది అందరికీ. ఇక ధర్మారానికి అయితే అరుంధతమ్మ దగ్గరికి చేరినాయి, ధర్మానం వల్ల అక్కడ తీసుకోండి. అప్పుడు నేను ఈ శరీరం కాదు, శరీరం నాకు ఆత్మానుభవం కోసం తెచ్చుకున్నటువంటి పనిముట్టు అనే భావనతో, ఆ భావనతో నిత్యము జీవనం చేస్తావు, ఆత్మభావంతో చేస్తావు. అందుకనే అది దానికి పేరు వివేక చూడమని శంకరాచార్యులు వారు రాశారు. సంస్కృతంలో రాసిన దాన్ని ఇటీవలే స్వేచ్ఛాగయ అనువాదంగా మార్చారు పూజారి వెంకటేశ్వర గారు. కాబట్టి నేను ఈ శరీరం కాదు, శరీరం నాకు ఆత్మానుభవం కోసం తెచ్చుకున్నటువంటి పనిముట్టు అనే దాంట్లో స్థిరపడిపోవాలి నువ్వు. ఆ స్థిరపడేటువంటి భావనతో నిత్యము జీవనం చేస్తావు. నిత్యము ఆ పద్ధతిలోనే జీవనం వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా శరీరం అనే పనిముట్టుతో నాకు కావాల్సిన అవసరాలు
తీర్చుకుంటున్నా. నేను ఏవైతే పని చేస్తున్నానో ఆ పని శరీరం అనే పనిముట్టుతో చేస్తున్నా. నేను ఎప్పటికీ కూడా నాలో ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపునిగా ఉన్నా అనే భావనతో ఎప్పుడూ ఉంటే, ఇప్పుడు శరీర భావంతో ఎట్లా చేస్తున్నావో అలా చేయాలంటే ఎంతో సాధన ఉండాలి. మరి అట్లా చేయాలి, నువ్వు అట్లే ప్రవర్తించాలి అంటే వ్యవహారం చేస్తున్నప్పుడు వ్యవహారం లేకపోతావు కాబట్టి, ఇతరులతో మాట్లాడినప్పుడు ఇతరులతో మాట్లాడతావు కాబట్టి, అవన్నీ చేస్తున్నప్పటికీ లోపల భావము ఈ విధంగా ఉండి సహజ స్థితికి రావాలి. ప్రవర్తించేటప్పుడు లోపల నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని శరీరం అనే పనిముట్టుతో వీళ్ళతో మాట్లాడడం గానీ, వాళ్ళతో మాట్లాడడం గానీ, వ్యవహారం చేయడం గానీ, ఇంట్లో బయట అంతటా చేస్తున్నటువంటిది ఈ పనిముట్టు చేత నేను చేయిస్తున్నా. నేననే పలుకుతున్నటువంటిది అంతఃకరణగా ఉన్నది. దానితో అంటకుండా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఉంది, అదే నేను అనేటువంటి భావనలో ఉండాలి. ప్రతిదీ నిరంతరం ఆత్మభావనలో ఉండాలి. నిరంతరము ప్రతిదీ ఆత్మభావనలో ఉండాలి అని ఎందుకంటున్నారంటే, మళ్ళీ మళ్ళీ కాలం గడిచే కొద్దీ, విచారణ జరిగే కొద్దీ నువ్వు అప్పట్లోపల స్థిరపడాలి కావాలంటే, అది సహజ స్థితి రావాలంటే ముందు ఇప్పటి నుంచి రోజు ప్రతి దాంట్లోనూ ఆ విధంగా చూస్తూ చూస్తూ అలవాటైతేనే కదా నువ్వు ఆ స్థితిలోకి చేరుకునేది. కాబట్టి ఆ స్థితిలో ఆ భావనలో ఉండాలి అంటే ప్రతిదీ నిరంతరం ఏం చేసినప్పటికీ కూడా భావనలో లోపల ఆత్మస్వరూపుని అనే భావం ఉండాలి. నిరంతరము అంటే నిరంతరం అంటే ఎట్లా అని క్వశ్చన్ ఇది. ఇప్పుడు నిరంతరము నువ్వు ఒక స్త్రీని, నేనొక స్త్రీని, లేదంటే నేనొక పురుషుణ్ణి అనే భావం ఉందా లేదా? గాఢ నిద్రలో కూడా లేపితే మీ అమ్మ పేరు చెబితే నువ్వు లేగవు. నీ పేరు చెబితేనే లేస్తావు. ఇప్పుడు నిన్ను పిలిచాలంటే గాఢ నిద్రలో ఉన్నావు. ఓ వెంకటప్ప లేయి, ఓ నారాయణప్ప లేయి, లేకపోతే ఓ లక్ష్మమ్మ లేయి, వెంకటమ్మ లేయి అని ఏ పేరు దిస్తే ఆయమ్మకుందో ఆ పేరుతో పిలిస్తేనే లేస్తావు తప్ప, పడుకొని ఉన్నావు. డిస్టర్బ్ జరిగితే ఊరికే నీ అంతకు నువ్వు లేయచ్చు కాబట్టి అని పలకడానికి పలికేది ఎట్లా పలుకుతున్నావు? నామరూపాత్మకంగా నీకు పేరు పెట్టి చిన్నప్పటి నుంచి ఆ పేరుతో పిలిచారు కాబట్టి, అది అలవాటు అయిపోయింది కాబట్టి, ఆ పేరుతో పిలిస్తేనే లేస్తావు. లేదంటే ఎవరో ఏదో మాట్లాడుకుంటా అంటే ఆ నిద్ర మగతలోనే అట్లే ఉంటావు, పలకవు. లేచినప్పటికీ పలకవు. నన్ను పిలుస్తున్నారనే భావన లేదు కాబట్టి. మీ అమ్మ పేరో, ఇంకో పేరో, ఇంట్లో వాళ్ళ పేరు పిలిచారనుకో, ఎవరు నన్ను కాదులే వాళ్ళని పిలుస్తున్నారనే భావనలో ఉంటావు. ఆ నిద్రలోంచి లేచిన స్థితిలో కూడా పలికే స్థితిలో ఉండవు. కాబట్టి నీ పేరు చెబితేనే లేస్తావు. గాఢ నిద్రలో అంత స్థితిలో కూడా నువ్వు ఎంత సహజంగా ఉన్నావు? శరీర ధర్మంగా ఉన్నావు. ఆ స్థితిలో కూడా శరీర ధర్మంగా ఉన్నావు కాబట్టి, శరీర ధర్మంగా వెంటనే పేరు పిలుస్తానని లేచావు. ఇట్లా సాధన చేసుకుంటూ ఉంటే అప్పుడు నేను సహజంగా ఆత్మనై ఉంటా. నేను పలుకుతున్నటువంటి పలుకు శరీరం అనేది పలుకుతున్నప్పటికీ, నేను దాంతో గుర్తింపు చెంది దాంతో అది పనిముట్టు కాబట్టి, దాంతో వ్యవహరిస్తూ కూడా నేనేమో ఆత్మస్వరూపునిగా ఉన్నాను అనేటువంటి సాధనలో ఉండాలి. ఇట్లా సాధన చేసుకుంటూ ఉంటే అప్పుడు నేను సహజంగా ఆత్మనై ఉంటాను. ఇట్లా సాధన చేసుకుంటూ ఉంటే గనక రాను రాను ఏమవుతుందంటే సహజంగానే నేను ఆత్మస్వరూపంగా ఉంటా. నేను దేనితో కూడా తాదాత్మ్యం చెందను. దేన్ని కర్తగా భావించను. భోక్తగా భావించను. మళ్ళా దాని ఫలితాన్ని ఆశించేటువంటి దానిగా భావించను. ఆత్మస్వరూపంగా మాత్రమే వ్యవహారాల్లోకి వ్యవహారంలో నేనుగా ప్రవర్తించకపోతే అప్పుడు దాని యొక్క కర్మ ఫలితాలంటే పరిస్థితి కూడా ఉండదు. దాని నుంచి కూడా దాని స్పర్శ ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే నేననేది ఎంటర్ అయిందో, ఎప్పుడైతే నేననే ప్రవర్తనతో కర్తగా నువ్వు మారి చేశావో, ప్రతి పని చేసేటువంటి పని సంకల్పించి చేస్తున్నావో, నేను చేస్తున్నానని. అప్పుడు నీకు కర్మ ఫలితం కూడా భోక్తగా ఉంటావు కాబట్టి వస్తది. కాబట్టి సహజంగానే ఏం చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా సమిష్టి స్థితిలో ఉన్న పరమాత్మ వల్ల ఆ చైతన్యమే నాలో పనిచేసి నేను వ్యవహారం చేస్తున్నా తప్ప నేను చేస్తున్నాను, నేనే కర్తననేటువంటి భావన లేనటువంటి స్థితిలోకి రావాలి. ఆ విధంగా అనుభవం రావాలి. సహజంగా ఆత్మనై ఉండే అనుభవం రావాలి. వీటిని ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వీటిని విచారణ చేసుకోవాలి. ఏమని? నాలో ఏది పనిచేస్తున్నాయి? నేను శరీరం అనేది కాదు గదా! నేను ఆత్మను గదా! అని వచ్చినటువంటి నీ యొక్క సంస్కారాల చేత
ప్రవర్తించాలి. అయితే ఈ 3 గుణాలతోనే కదా వచ్చేది. ఆ వచ్చేది నాలో పనిచేస్తున్నటువంటిది ఏవి పనిచేస్తున్నాయి? అవి పనిచేయడానికి కారణాలేమిటంటే ఈ 3 గుణాలతో కూడే పనిచేస్తాయవి. ఈ వచ్చేదంతా 3 గుణాలతో కూడే వస్తుంది వ్యవహారం అంతా కాబట్టి. వీటికి విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపిణి గదా! ఆ గుణాలతో కూడా ఆయా సందర్భాలలో ఆయా ప్రవర్తన, ఆయా మాటలు వచ్చినాయి. ఆయా గుణాలతో కూడినప్పుడు నువ్వు చేసేటువంటి పనుల్లో. కాబట్టి నాకు లేవు గదా! నేను విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపుడిని. ఆ గుణాలతో ప్రవర్తించి, ఆ గుణాల పరంగా చేసేటువంటి దాన్ని అది పనిముట్టు శరీరం అనేది ఆ విధంగా తాదాత్మ్యం చెంది, ఆ విధంగా అనుకుంటుంది తప్ప, నేను ఆత్మస్వరూపునిగా సాక్షిగా ఉన్నాను అనే స్థితిలో ఆ కర్మ ఫలితాన్ని పొందనీయకుండా ఉండాలి అంటే కర్త అనేది ఎప్పుడు కూడా ప్రవేశించకుండా ఉండాలి. ఆ కర్త మళ్ళా గుణాలతో కూడి ఆ గుణ వ్యవహారం అంతా శరీరం చేస్తున్నట్టుగా నువ్వు చేస్తున్నట్టు కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. అంతఃకరణ యొక్క ప్రభావం అది. అంతఃకరణ చేస్తోంది ఇవన్నీను అనేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అని ఆ విధంగా తాదాత్మ్యం లేకుండా విలక్షణంగా, తాదాత్మ్యం దేంతో అంటే చేస్తున్నటువంటి వ్యవహారంతోనూ, శరీరంతోనూ తాదాత్మ్యం లేకుండా చేస్తుండేది నువ్వే అయినప్పటికీ, నీలో ఉన్నటువంటి నేనుగా భావిస్తున్నటువంటిది వ్యవహారం చేస్తోంది. ఆత్మగా ఉన్నటువంటిదేమో విలక్షణంగా సాక్షిగా ఉన్నది అనే భావంతో ఉండాలి. శరీర ధర్మంగా తాదాత్మ్యం లేకుండా విలక్షణంగా శరీర ధర్మంగా చేయాలి. చేసే పనులను శరీర ధర్మంగానే చేస్తున్నాను. ఇది శరీర ధర్మము చేయాల్సింది ఉంది. ఈ శరీర ధర్మం చేయాల్సింది కాబట్టి నేను పని చేస్తున్నా. నాకు లేదుగా అంటే నేను ఆత్మస్వరూపంగా ఉండేదానికైతే ఇది లేదు. శరీరం అనే పనిముట్టుకి ఇది అవసరం కాబట్టి ఇది చేయాల్సిన ధర్మం ఉంది కాబట్టి చేస్తోంది శరీర ధర్మంగా. అని చేస్తూ ఉండాలి. చేస్తుంటేనే వాళ్ళ చేతే నువ్వు ఉద్ధరించబడాలి. ఆ చేస్తున్నది అందరితోనూ ప్రవర్తిస్తున్నావు, అందరితోనూ చేస్తున్నప్పటికీ ఇది మనసులో పెట్టుకొని ఏదైతే వాళ్ళు పలకరించినప్పుడు గానీ, విద్వేషించినప్పుడు గానీ, వ్యవహరించినప్పుడు గానీ, నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటే గనక నీలో ఉన్న సంస్కారాలు పాతవన్నీ కొన్ని కొన్ని రద్దయితూ పోతాయి. నువ్వు గూడా ఉద్ధరించబడతావు. లేదు వాళ్ళతో పాటే మళ్ళీ నువ్వు ప్రేరణ పొంది తీవ్ర ఆవేశాలతో మళ్ళీ అదే ప్రవర్తనలో శరీరంతో కాకుండా మళ్ళా ప్రవర్తించినావంటే, దాంతో శరీరంతో తాదాత్మ్యం చెంది ప్రవర్తించినావంటే, అప్పుడు మళ్ళీ మామూలే. అందరిలాగే నువ్వు గూడా. కాబట్టి నువ్వేం గావాలి రాను రాను అంటే ఉద్ధరించబడాలి. ఉద్ధరించబడే కొద్దీ శరీర భావనలో చేస్తున్న పనులన్నీ కూడా దాని ధర్మంగా నేను ప్రవర్తిస్తున్నా. దానికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి దీంతో సంగమించకుండా ఉన్నది. దీంతో కలవకుండా అది సాక్షిగా ఉన్నది. నేను ఆ స్థితిలో ఉన్నటువంటి నా అసలు స్వరూపం అది. ఇది శరీరం భావంతో, శరీరంతో పాటు వచ్చినటువంటి సంస్కారాల చేత చేస్తున్నటువంటిది శరీర ధర్మంగా చేస్తున్నది మాత్రమే అనే అనుభవం రావాలి. ఉద్ధరించబడి అనుభవం రావాలి నీకు. ఆ అనుభవం రావాలి అంటే ఆ సంస్కారం కలిగిన వ్యక్తులు ఉంటేనే కదా! ఆ సంస్కారంతో నువ్వు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు నీ సంస్కారాలు పాతవేవైతే వచ్చాయో అవన్నిటిని పోగొట్టుకుంటూ వస్తావు. పాత శరీరానికి ముందుగా ఉన్నటువంటి భావనలే సంస్కారాలు. సంస్కారాలంటే ఏంలే ఇంతవరకు నీకేవైతే ఫిక్స్ అయ్యి ఉన్నాయో నువ్వు వ్యవహారం చేసేటప్పుడు అవే. కాబట్టి శరీర ధర్మంగా చేస్తుంటావు. నేను ఆత్మను కదా! ఆత్మానుభవం కోసం. వాళ్ళుంటేనే కదా నాకు ఆత్మానుభవం రావాలంటే నేను వాళ్ళలాగా గాకుండా వాళ్ళతో వాళ్ళ శరీరంతోనే మళ్ళీ శరీర భావనతో తాదాత్మ్యం చెందకుండా మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు అన్నీ కూడా గుర్తుపెట్టుకొని నేను ఆత్మస్వరూపురాలిని, ఆత్మస్వరూపుణ్ణి అనే భావనతోనే శరీర ధర్మంగా ఏం మాట్లాడాలో, ఏం చేయాలో, ఏం వ్యవహరించాలో ఆ విధంగా చేస్తేనే గదా! నీకు ఆత్మానుభవం కలిగేది. కాబట్టి లేకపోతే ఆ విధమైన భావన లేకపోతే రాదు. వాళ్ళే నాకు విముక్తి. వాళ్ళెవరైతే నాతో వ్యవహరిస్తున్నారో వాళ్ళతో వ్యవహరించేటప్పుడు నేనిది గుర్తుపెట్టుకుంటే వాళ్ళు కలిగించేటువంటి దాంతోనే నాకు విముక్తి. నేను వాళ్ళతో వ్యవహరించినప్పుడు వాళ్ళలాగా శరీర నేను శరీరం అనే భావనలో లేకుండా శరీరంతోనే వ్యవహరించినప్పటికీ ఆత్మస్వరూపం నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి వాళ్ళు బంధన అనేటివి వాళ్ళే ఆ బంధంగా ఉన్నటువంటిది వాళ్ళే.
ఆ బంధాల నుంచి మెల్లిగా శరీర బంధాలు అవి అని విడిపోయే స్థితికి రావాలి. విడిపోయి అంటే విడిపోవడము అంటే వాళ్ళందరూ నీ ఎదురుగా ఉన్నప్పటికీ వాళ్ళతో కొట్లాడి విడిపోవడం కాదు. అవన్నీ వాళ్ళు వేరుగా ఉన్నటువంటి భావనే లేకుండా అయిపోవాలి. అందరూ కూడా సర్వమానవులు కూడా సర్వ జగత్తులో ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సంస్కారాల చేత వేరువేరుగా ఒకరు దుష్టంగా, ఒకరు కోపంగా, ఒకరు ఏ నీతి లేకుండా, ఒకరు ఇంకో రకంగా సంస్కారాలను ఏర్పరచుకొని ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల. కాబట్టి నేను ఆత్మస్వరూపురాలిని కాబట్టి నేను శరీర సంస్కారం చేత తాదాత్మ్యం చెంది ఆ విధంగా నేను ప్రవర్తించను. నేను గుర్తెరిగి ఎప్పుడూ కూడా నేను ఆత్మస్వరూపుడిని అనేది గుర్తెరిగి ఈ బంధాలన్నిటితో వ్యవహరిస్తూ, ఈ బంధాలతో వచ్చినటువంటి సంస్కారాలని పోగొట్టుకుంటాను. పోగొట్టుకొని ఆత్మస్వరూపునిగా మిగులుతాననేది కావాలి. కాబట్టి అంతఃకరణ నేను అనుకుని చేస్తేనేమో జనన మరణ ప్రవాహ హేతు అయిందది. అదే కారణమైతుంది. ఈ జనన మరణాలకు కారణంగా ఉండిపోతుంది. ఇంగ గురుబోధ విని ఎంతసేపు విని విచారణ చేసినప్పటికీ నువ్వు ముందు ఈ స్థితిలో స్థిరపడి, ఈ స్థితి నుంచి దాటుకోవాలి. ఈ నేననేటువంటి పలుకుతున్న అంతఃకరణ స్థితిలో నుంచి ఆత్మస్థితిలోకి, ఆత్మస్థితిలో నుంచి ఆత్మ, అనాత్మలు లేనటువంటి రెండూ లేనటువంటి స్థితిలో ఏదైతే ఉత్త బయలుగానున్నటువంటి పరిపూర్ణంగా ఉన్నదో ఆ స్థితిలోకి పోయిన తర్వాత మాట్లాడేవాడు లేడు, చెప్పేవాడు, వివరించేవాడు ఎవరు లేరు. కాబట్టి అంతవరకు నీకు కర్తృత్వం అనేది రాకుండా పోయినటువంటి స్థితి కలగాలి గదా! కాబట్టి అంతఃకరణం అనేది వస్తేనేమో అంతఃకరణం నేను అనుకుని ఏదైనా చేసినామనుకో, చేస్తేనేమో జనన మరణ ప్రవాహానికి అదే హేతువైతుంది. అదే కారణమైతుంది. హేతు అంటే కారణం. అదే కారణంగా ఉంటుంది. కాబట్టి ముందు ఆ కారణాన్ని పోగొట్టుకోవాలి. మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే ముందు ఆ కారణ వస్తువును పోగొట్టుకోవాలి కాబట్టి, ముందు ఆ నేననేది లేకుండా సర్వవ్యాప్త చైతన్యమే నేను. సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న పరమాత్మనే నేను. అనేటువంటి భావన నీలోకి ముందు స్థిరపడాలి. వాళ్ళతోనే నేను ఆత్మను అని వాళ్ళతో వ్యవహరించినప్పుడు ఉన్న సంస్కారాలు పోతున్నాయి. వాళ్ళతో అనాల్సిన పనిలే, నువ్వేం చెప్పాల్సిన పనిలే. నీ లోపల గుర్తుంటే నేను ఆత్మస్వరూపుడిని. వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు శరీరంగా తాదాత్మ్యం చెందిన వాళ్ళు. కాబట్టి శరీర భావన నీకు లేకుండా ఉంటే వాళ్ళకుంటే వండుకొని. కానీ నువ్వు మాత్రం శరీర భావంతో వ్యవహరించకుండా నేను ఆత్మననేటువంటి భావంతో వాళ్ళతో వ్యవహరించినప్పుడు అంతవరకు నీకున్నటువంటి సంస్కారాలు మెల్లిమెల్లిగా ఒక్కోటొక్కోటి పోతాయి. అంతవరకు శరీర భావంతో పొద్దున్న లేచినప్పటి నుంచి శరీర భావంతోనే వ్యవహరించినావు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఈ విచారణలో భాగంగా నువ్వు కనుక్కున్నదేంది, తెలుసుకున్నదేందంటే చైతన్య స్వరూపమైనటువంటి నాలో ఉన్నటువంటిది పలుకుతున్నదే. అది ఆత్మగా ఉన్నది. దాని ప్రేరణతో అంతఃకరణం పనిచేస్తోంది. ఆ అంతఃకరణంలో నేను, నాది అనే భావన రాకుండా అహంకరించకుండా అహంకారము, అభిమానిత్వాన్ని పోగొట్టుకొని సర్వము ఒక్కటేను. సర్వులు ఒక్కటే. అన్యంగా ఒక్కరు గూడా లేరు. ఈ ఒక్కరుగా ఉన్నటువంటివి అనేకంగా ఉన్న రూపాలన్నీ నామరూపాలు మాత్రమే వేరువేరుగా ఉన్నాయి. అందరి చైతన్యం ఒక్కటే. అనే దాంతో వ్యవహరించాలి. వాళ్ళ సంస్కారాల రీత్యా వాళ్ళకేర్పడినయి. ఆ సంస్కారాలను పోగొట్టుకునే కోసమే నేనిదంతా జేస్తున్నా. కాబట్టి వాళ్ళ సంస్కారంతో వాళ్ళు దురుసుగాను ఎట్లా పడితే అట్లా ప్రవర్తించినప్పుడు నేను శరీరంతో ప్రవర్తిస్తున్నానని జవాబు జెప్పి, శరీరంతోనే వాళ్ళకి తగినటువంటి నీ జవాబు ఏదైతే నీ దగ్గరుందో అది చెప్తావు. చెప్పి మళ్ళీ దానితో తాదాత్మ్యం చెందని స్థితిలో నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను అనేటువంటి భావాన్ని మాత్రం మర్చిపోకుండా ఉండాలి. అంతఃకరణలో నేను అనుకొని చేయరాదు. నేను అనుకొని చేస్తే నేను అనుకున్నప్పుడల్లా కర్త ప్రవేశిస్తాడు. నేను అనుకొని చేసినప్పుడల్లా కర్మ గూడా వస్తది. కాబట్టి ఉన్న సంస్కారాలు పోతున్నాయి. కొత్తవి ఏర్పడకుండా ఆత్మానుభవం వస్తోంది. కనుక ఇప్పుడు సమిష్టి పరమాత్మ ఉన్నాడు గనుక, ఇప్పుడు వ్యష్టిగా శరీర ధర్మం పంచకోశ విలక్షణం అనేటువంటిది చక్కగా అర్థం చేసుకో. అర్థం చేసుకొని రోజు భావనలో శరీర ధర్మంగా ఉన్నవన్నీ పంచకోశాలతో కూడి ఉన్నాయి. కాబట్టి సమిష్టి పరమాత్మగా ఉన్నటువంటి నీవు వ్యష్టిగా ఉన్నప్పుడు శరీర ధర్మంగా ఉన్నావు. వ్యష్టిగా పంచకోశ విలక్షణం అనేటువంటి పంచకోశాలతో కూడినప్పుడేమో శరీరం అది ప్రవర్తిస్తుంది పంచకోశాలతో కూడి. దానికి అతీతంగా ఆత్మభావంలో ఉన్నప్పుడు లేదు. కాబట్టి దానిని చక్కగా అర్థం చేసుకొని తర్వాత రోజు అదే భావనలో ఉండు.
ఆ భావనలో ప్రవర్తన చెయ్యి. ఆత్మగా భావన చేసి మాట్లాడుతున్నానా లేదంటే ఏదైనా క్రియలు చేస్తున్నానా? ఆత్మ భావనతో ఉండి నేను మాట్లాడుతున్నానా, లేకపోతే ఏదైనా క్రియలు, ఏదైనా పని, క్రియలంటే పని పని చేస్తున్నప్పుడు కూడా ఆ పనిని కర్తగా కాకుండా, ఆ పని వ్యవహారం కాకుండా నేను ఆత్మభావంతోనే ఉన్నానా అనేది గుర్తుపెట్టుకో. ఆ గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తున్న సమయంలో, వ్యవహరిస్తున్న సమయంలో మామూలుగా శరీరంతోనే వ్యవహరిస్తున్నప్పటికీ, ఏమి చేసినప్పటికీ ఆ చేసే క్రియ కానీ ఇంకోటి కానీ చేస్తున్నప్పుడు ఆ పనిముట్టుగా వాడుకుంటున్నావు. పైన మాత్రం భావనలో నీవు నేను ఆ పనిముట్టుతో వాడుకొని, శరీరం అనే పనిముట్టుతో వాడుకొని పనిచేసినప్పటికీ నాలో మాత్రం ఇది మరవలేదు. నేను ఆత్మస్వరూపునిగా ఉన్నా. ఆ నేననేది విలక్షణంగా ఉంది దీంతో అని. కాబట్టి లేకపోతే సత్వగుణంగా చేస్తున్నానా? గుణాలతో, ఏ గుణాలతో నేను ప్రవర్తిస్తున్నా ఇప్పుడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సత్వగుణంతో చేస్తున్నానా? మీ సహజ స్థితి గుణాలు గదా! సహజ స్థితి ఏ విధంగా ఉన్నాయంటే 3 గుణాలున్నాయి. 3 గుణాలు 3 రకాలుగా ప్రవర్తిస్తున్నది ఇంతకుముందు చెప్పారు. జాగ్రత్తలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచించి వ్యవహరిస్తున్నావు కాబట్టి సత్వగుణంతో ఉన్నావు. కలగంటున్నప్పుడు స్వప్నావస్థ స్థితిలో ఉన్నప్పుడేమో నీలో ఉన్నటువంటి చైతన్యం సూక్ష్మ స్థితిలో పనిచేసి, ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి సూక్ష్మ పురుషుడుగా ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి చైతన్యమే ఆ కళలను తట్టి కల్పించుకుంది. ఆ కళను కల్పించుకున్నటువంటి గుణం ఏ గుణంలో ఉంది? రజోగుణంలో ఉంది. అంతకుముందు కలిగినటువంటి భావ పరంపర, ప్రేరణ, లేకపోతే నువ్వు ఆలోచించినయి, ఆలోచించకపోయినని అది అంతర్గతంగా ఉన్నటువంటిదే ప్రకోపించి మళ్ళీ అవుతుందంట అలా కలగా. కళ అనేదాన్ని బాగా కళను స్టడీ చేయాలంటే ఈ గ్రంథంలోనే ఎక్కడో ఒక చోట వచ్చిందిలెండి. సిగ్మండ్ ఫ్రాయిడ్‌ని కూడా ఉదాహరణగా నేను అనేక సార్లు చెప్పింటి ఇంతకుముందే. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఆయన మొట్టమొదట ప్రపంచంలో కల రావడానికి కలలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి? ఆ సూక్ష్మ స్థితిలో ఎలా పనిచేస్తుందో ఆ శరీరం, దానికి మానవునికి ఉండేటువంటి మామూలు కోరికలకు, ప్రవర్తనకి సంబంధం ఏమైనా ఉందా? ఇదంతా పరిశోధన చేసినవాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. వారి గ్రంథాలు కూడా చదివినట్టుంది. వారి వాక్యాలు కూడా ఈ గ్రంథంలోనే ఆయన ప్రస్తావించారు మన నిర్భయానంద స్వామి వారు. ముందర ముందర వస్తాయి అవి. కాబట్టి ఈ సత్వగుణంలో ఉంటే సత్వగుణం పనిచేస్తుంది. స సత్వగుణంలో పనిచేసి జాగ్రత్త అవస్థలో అన్నీ ఆలోచించి వ్యవహరిస్తూ ఉన్నావు. కల కంటున్నప్పుడేమో సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఏం పని చేస్తోంది అంటే గుణము రజ రజోగుణం పనిచేసి అక్కడ కలగంటోంది. గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడేమో తామస గుణం పనిచేస్తుంది. తామసం అంటే చీకటి. అదే చీకటి, అజ్ఞానం 2 ఒకటే. కాబట్టి అప్పుడేమి ఏ విధంగా తోచవో, కనపడవో చీకట్లో ఉన్నప్పుడు ఆ విధంగా గాఢ నిద్రావస్థలో పనిచేస్తోంది. మీట్ అయిందనా? మ్యూట్ చేసుకుంటావునా? ఫోన్ ఆ! మ్యూట్ వచ్చేటుంది. అయ్యి ఫోన్ వచ్చేటుంది లేదు. రేపు. ఫోను కాదులే. వీళ్ళు మంగమ్మకైతే కంట్లోకి మందేసి ఆయమ్మకి పనాయమ్మొచ్చింటే మాట్లాడుతంటే గట్టిగా ఆయమ్మకి చెప్తాంట మ్యూట్ చేసి. ఆ విధంగా రజోగుణంగా పనిచేసింది అక్కడ. గాఢ నిద్రావస్థలో ఏం పనిచేసింది? గాఢ నిద్రావస్థలో వ్యవహారమే లేదు కాబట్టి అంతా తామస గుణంతో పనిచేస్తుంది. ఆ గుణంతో పనిచేస్తున్నది ఇప్పుడు అని కూడా గుర్తించే స్థితి అయితే అప్పుడు లేదు నిద్రలో ఉన్నప్పుడు. మళ్ళా మేల్కొన్న తర్వాతే మూడవస్థలో చేసిన వ్యవహారాలన్నీ చెప్పగలుగుతావు. చెబుతున్నటువంటి ఆ 3 అవస్థలకి మీరినటువంటి స్థితి లేకపోతేనేమో నువ్వే ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి స్థితిలో ఆత్మ ఆత్మభావన వచ్చినట్టు ఆటికి. నువ్వు గనక ఈ 3 అవస్థలతో తాదాత్మ్యం చెందని స్థితిలో గనక తటస్థంగా ఉండినటువంటి తురియ స్థితిలో ఉంటే గనక ఆత్మభావనతోనే ఉన్నట్టు. ఆత్మ, పరమాత్మ ఒక్కటిగా ఉన్నటువంటి స్థితిని మళ్ళీ నేనే బ్రహ్మముననే స్థితిని పొందినట్టు ఉండేటువంటిది. అది దాటుకున్న స్థితిలో అది.
కాబట్టి ఈ 3 అవస్థలు 3 గుణాలతో కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ సత్వగుణంలో పనిచేసేది నీకు వాళ్ళకి ఉన్నటువంటి మీ సహజ స్థితి. కాబట్టి ఈ గుణాలు ఈ సత్వగుణంలో ఉంటే సత్వగుణం పనిచేస్తుంది. వాళ్ళకి నీకు ఉన్నటువంటి సంస్కారయుతంగా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించని వాళ్ళ గుణంతో వాళ్ళు ప్రవర్తిస్తారు. నువ్వు సత్వగుణంతో ప్రవర్తిస్తే నువ్వు అన్నిటినీ ఆలోచించి ఏం చెప్పాలో నిదానంగా ఇది చేస్తావు. రజోగుణంగా కానీ ఉంటే వాళ్ళు రజోగుణంగా ప్రవర్తించారనుకో, నీకు కూడా కోపం రాక మానదు. కాబట్టి నీకు కూడా కోపం ప్రవేశిస్తుంది, రజోగుణం వస్తుంది నీలో కూడా. వాళ్ళకి ఏం చెప్పాలంటే మామూలుగా చెప్తే అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ నువ్వు కూడా కోపగించుకొని చెప్పే స్థితి వస్తుంది. వెంటనే గుణం మారిపోయింది, రజోగుణం వచ్చేసింది. ఆ గుణం నీ మీద ఉంటుంది, ఆ ప్రభావం. ఇప్పుడు వీటికి విలక్షణమైన స్థితిలో నీవు ఉన్నావు కనుక గుర్తిస్తావు. ఇప్పుడు ఈ రెండింటినీ గుర్తించుకొని గుణాల యొక్క ప్రవర్తనకు తేడాను కనుక నువ్వు గుర్తిస్తే ఆ గుర్తించిన స్థితిలో కనుక నువ్వు ఉంటే వాటికి విలక్షణమైన స్థితిలో ఉంటావు. ఆయా శరీర ధర్మాలలో ప్రవర్తించేటప్పుడు అది నీ మీద ప్రకోపించి నిన్ను ఆ విధంగా ప్రవర్తించేటట్టు చేస్తున్న దాన్ని గుర్తిరిగితే అవతల వాళ్ళు ఒకవేళ రజోగుణంలో ఉండనిగాక, వేరే విధమైనటువంటి ప్రవర్తనలో ఉండనిగాక, నీ ప్రవర్తనలో నీకు గుర్తుంటే ఏ గుణం వచ్చి పనిచేస్తోంది, ఏ విధంగా వ్యవహరిస్తోందని, అప్పుడు నువ్వు విలక్షణమైన స్థితిలో ఉన్నావు కాబట్టి గుర్తించగలుగుతావు. విలక్షణమైన స్థితిలో నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి దాంట్లో ఉంటే శరీర ధర్మంగా చేస్తున్నటువంటి దాంట్లో గుణాలు ప్రవేశించి ప్రకోపించనీయకుండా నువ్వు తటస్థ స్థితిలో ప్రవర్తించే అలవాటుగా మారుతావు. నేను ఆత్మస్వరూపునిగా ఉన్నాను అనే గుర్తులో ఉంటావు అప్పుడు కూడా. ఇది శరీర ధర్మము కాబట్టి ఆ శరీర ధర్మంతో ఆయమ్మ వచ్చినాయమ్మ ఆ విధంగా వ్యవహరించినందువల్ల నా శరీర ధర్మం ఈ విధంగా వ్యవహరించింది. నేను లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపునిగా ఉన్నటువంటి నాకు ఆ విధమైన ఏమీ లేదు, ఆ విధమైన భావం అని లోపల నీకు ఉంటుంది. దానిని కొత్తగా ఏర్పడకుండా పాత వాటిని ఖర్చు చేసుకుంటున్నటువంటి కొలది దాంట్లో మళ్ళీ కొత్త సంస్కారాలన్నీ ఏర్పడకుండా ఉన్న పాతవే అన్నీ అక్కడ రద్దయిపోతే ఒక్కొక్కటి ఈ సంస్కారాలు అలవాట్లుగా వచ్చినటువంటివన్నీ తరతరాలుగా వచ్చినటువంటి వాళ్ళ ద్వారా వచ్చిన కొన్ని పూర్వీకుల ద్వారా నీకు వంశపారంపర్యంగా వచ్చింటాయి. ఎందుకంటే వాళ్ళ ద్వారా వచ్చినవి జీన్స్లో శరీరంలో పనిచేస్తుంటాయి కొన్ని. అట్లాగే ఆయా జన్మల్లో పొందినటువంటి సంస్కారాల అనుభవం చేత వాసన రూపంలో వచ్చినవి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఇవన్నీ పోగొట్టుకునే ప్రయత్నంలోనే పాత తొలగించుకుంటున్నావు, కొత్తవి ఏర్పడనీయకుండా. పాతవన్నీ ఖర్చు చేసుకుంటూ ఉంటే మళ్ళీ పాత దానిల వల్ల సంచిత కర్మలన్నీ పోయినట్టు, పాత కర్మలన్నీ పోతాయి. కొత్తవి ఏమీ చేయకుండా ఉంటే, కొత్తగా ఏవి ఏర్పరచుకోకుండా ఉంటే పాతవి ఖర్చు చేసుకుంటూ కొలది శరీర భావన క్షీణిస్తూ ఆత్మభావన బలపడుతుంది. అప్పుడు శరీరం అనే భావన క్షీణించుకుంటూ పోయి ఆత్మభావన అనేది బలపడుతూ వస్తుంది. అప్పుడు ఆత్మ సహజమైనప్పుడు నీకు అన్యంగా రెండవది కనపడదు. కాబట్టి ఆత్మ సహజ స్థితిలోకి నీలో వస్తే అప్పుడు నీకు అన్యంగా రెండవది అనేదే కనపడదు, రెండవది లేదు. ఆ ఉన్నదంతా ఒక్కటే. అనేక 800 కోట్ల మంది శరీరాలు కలిగి ఉన్నారు. ఇవి కాక కోటాను కోట్ల జీవరాశుల శరీరాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నటువంటి ప్రాణులు, చేప, కప్ప, చీమ, మనిషి, ఏనుగు, పులులు అన్నీ ఆయా శరీర ధర్మాలను బట్టి ప్రవర్తన చేస్తున్నాయి. వాటన్నిటిలోనూ ఒకే చైతన్యంగా ఉన్నది. కాబట్టి ఆ చైతన్యమే నేను, ఆ చైతన్యమే విశ్వమంతటికీ చైతన్యాన్ని కలిగించే పరమాత్మ అనే స్థితిలో నీకు రావాలి భావన. అప్పుడు నీకు ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఆత్మభావన బలపడుతుంది, శరీర భావన క్షీణించి. కాబట్టి అప్పుడు ఆత్మ సహజమైనప్పుడు నీకు అన్యంగా వేరువేరుగా కనపడదు, అంతా ఒక్కటే అనేటువంటి భావన వస్తుంది. అద్దం దగ్గరికి వెళ్ళి నీ ప్రతిబింబం ఎట్లా చూసుకోగలుగుతున్నావో, అద్దం దగ్గరికి వెళ్తే నేను అనుకుంటున్నావా లేదా? చిన్న పిల్లలకి చూపించావు. చిన్నప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు వాళ్ళు గుర్తెలగల్లా అని చెప్పి వీళ్ళు అదే పనిగా ఒక అద్దం ఇచ్చి మన దగ్గర పెట్టి, ఎవరినైనా దీంట్లో కనపడేది నువ్వేనా అది అని అడుగుతూ ఉంటాడు చిన్న దొగ్గేడ పిల్లల్ని. వాడు సంభ్రమాశ్చర్యాలతో ఏదో ఆ రూపం నాదేననేటువంటి స్థిరత్వం ఇంకా వచ్చిండదు. దాని వైపు చూస్తాడు, నవ్వుతాడు. అది కూడా నవ్విందని తాను నవ్వుతాడు. తానే తన యొక్క ప్రతిబింబం ఆడుందని తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు.
వాడు. కాబట్టి అది నవ్విందని తాను నవ్వుతాడు. ఆ స్థితిలో ఉంటాడు. నీవు ఇప్పుడు గుర్తెరిగే స్థితిలో అన్నింటినీ సర్వమును గుర్తెరగలిగే స్థితిలో ఉన్నావు కాబట్టి అద్దం దగ్గరికెళ్ళి నీ ప్రతిబింబం చూసుకోగలుగుతున్నావా లేదా? చూసుకోగలుగుతున్నావు. అద్దం లేకపోతే సహాయం చేసుకోలేవు గదా! నువ్వు ఏ రకంగా ఉన్నావో తెలుసుకోలేవు. అంటే మామూలుగా నీ శరీరం ఏ విధంగా ప్రవర్తిందో తెలుసు. నీ ముఖం ఎట్లుందో శరీరానికి చేతులకో, కాళ్ళకో, ఇంకో దానికో అయితే ఏమన్నా అయిందా లేదా ఇవన్నీ గుర్తెరుగుతావు కనబడుతుంది కాబట్టి. నిన్ను నీవు ఎదురుగా అద్దంలో ప్రతిబింబ రూపంలో చూసుకొని నీ ముఖాన్ని చూసుకోవాలంటే అద్దంతో చూసుకోవాల్సిందే. చేతులు, కాళ్ళు చూసుకున్నట్టు కిందికి వంగి అక్కడ ఇక్కడ చూసుకున్నట్టు కనపడదు అది. కాబట్టి అద్దంలో ప్రతిబింబాన్ని ఎట్లా చూసుకోగలుగుతున్నావో అద్దం లేకపోతే సహాయం చేసుకోలేవు గదా! కాబట్టి అదే పద్ధతిలో ఆ అద్దంగా భావించుకొని ఇతరులందరినీ వాళ్ళందరూ అద్దాలు. వాళ్ళలో నేను నన్ను చూసుకుంటున్నా. వాళ్ళు నాతో వ్యవహరించినందువల్ల నేను వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు గూడా అద్దంలో కనపడుతున్న నా ప్రతిరూపాలుగా కనపడి వాళ్ళ పట్ల ద్వేషభావము ఇతరత్రా ఉన్నటువంటి భావాలతో శరీరంతో తాదాత్మ్యం చెంది నేను ప్రవర్తించను. అద్దంలో చూసినప్పుడు నా రూపం ఏ విధంగా కనపడిందో ఈ అనేకత్వంతో నా ముందర కనపడుతున్న వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరూ సహకరించినట్టు ఈ అద్దం ఏ విధంగా సహకరించిందో నీ రూపం కనపడేకి వాళ్ళందరిలో ప్రతిబింబ చైతన్యంగా చూసి వాళ్ళను అనేక ప్రతిబింబాలు ఏవైతే పరమాత్మ నుంచి కనపడి అనేకత్వాన్ని పొందినాయో ఏకం అనేకం భవతి అనే రీతిలో అవన్నీ అవే ప్రతిబింబాలు. నా ప్రతిబింబాలకే నాలాగే అవి కూడా ప్రతిబింబాలు. నా ప్రతిబింబమే వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళతో వ్యవహారం చేసినప్పుడు శరీర ధర్మంగా వ్యవహరిస్తున్నప్పటికీ గుర్తుపెట్టుకొని నేను ఆత్మస్వరూపంగా ఉన్నది. నా నా స్వరూపమే వాళ్ళల్లో అద్దంలో కనపడినట్టు ప్రతిబింబంగా ఉన్నది. వేరే రూపం ఉన్నప్పటికీ శరీరం అనేది కనపడుతోంది. కానీ చైతన్య స్వరూపంగా నేనున్నా అని చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళను వేరుగా నామరూపాత్మకంగా చూడకుండా అంతటా ఉన్న చైతన్యం ఒక్కటే, అందరూ ఒక్కటే వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళ స్థితిలో వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉన్నారు అనే భావన నీలో ఆత్మగా స్థిరపడిన వానికి వస్తుంది. ఆత్మగా సహజమైనప్పుడు ఈ ఆత్మే సర్వత్రా సర్వులలోనూ ఉన్నది కదా! ఈ ఆత్మే కదా అంతటా ఉన్నది. నాలోను వాళ్ళలోనూ అంతటా ఉన్నది అదే కదా! అని నీకు అనుభవం కలిగినప్పుడు నీకు అన్యంగా ఎవ్వరూ కనిపించరు. నీకు ఆ భావం కలిగి అనుభవం లేకుండా నువ్వు ఆ భావాన్ని తీసుకుంటే అప్పుడు నీకు అన్యంగా ఎవ్వరూ కనపడరు. కనపడే వాళ్ళందరితోనూ వ్యవహరించినా కూడా శరీరంగా వ్యవహరిస్తోంది. గుర్తెరిగే చైతన్యం అంతటా ఒక్కటే ఉన్నది అనేది నువ్వు తెలుసుకొని ఉంటావు. కాబట్టి కనిపించినప్పుడు నీ కర్తృత్వ భోక్తృత్వాలు పోయినాయి. వాళ్ళని ఆ విధంగా కనిపించేది మొదలైతే నీకు నాకు అన్యంగా ఎవరూ లేరు. నాకు అన్యంగా ఎవరు కనిపించట్లేదు. కనిపిస్తున్న శరీరాలన్నీ అద్దంలో నాకు కనపడినట్టుగానే ప్రతిబింబ రూపంగా నాలాగే అవి ఉన్నాయి. కానీ అందరిలో చైతన్యం ఒక్కటే ఉన్నది. వాళ్ళు నాకంటే అన్యంగా లేరు అని నీకు కనిపించదు. కనిపించరు. ఆ విధంగా వాళ్ళు కనిపించరప్పుడు. నువ్వు ఆ భావంతో ఉంటే. కనిపించనప్పుడు ఏమవుతుంది? నీకు ఆ విధంగా గనక వాళ్ళు కనిపించకుండా అయితే నీ భావనలో గనక నీకు కర్తృత్వ భోక్తృత్వాలు పోయినాయింక. కర్తృత్వ భోక్తృత్వం ఎప్పుడొచ్చింది? అవతల వ్యక్తిని వేరుగా చూసి వెంటనే నువ్వు కాదది చేసినది నేను. నేనిది చేస్తున్నా, నేనిది చేయబోతున్నా అని నువ్వు ప్రవర్తిస్తావో నేననేది తలెత్తి నీలో అప్పుడు కర్తృత్వ భావం వస్తుంది. కాబట్టి నువ్వు ఆ విధంగా చూడగలిగినప్పుడు అది కనిపించదు కాబట్టి అంతటా ఒక్కటేనన్నటువంటి స్వభావం నీలో ఆత్మస్వరూపంగా ఉన్నది కాబట్టి నేననేది నీలోకి ఎంటర్ కాదు కాబట్టి నేననేది ప్రవేశించినంతసేపు వాళ్ళు కనిపించకుండా వేరుగా కనిపించకుండా ఒక్కటిగా కనిపిస్తే అప్పుడు నీలో నీ కర్తృత్వ భోక్తృత్వాలు పోయినాయి. కొత్త కర్మ లేదు, పాత కర్మ లేదు. పాత కర్మ ఉండాలంటే పాత సంచితాలతోనే పాత వ్యవహారంతోనే నువ్వు ప్రవర్తిస్తా అంటే పాత కర్మ అట్లే ఉంటుంది. దాన్ని పోగొట్టుకునే స్థితిలో నువ్వు ప్రవర్తించాల. అట్లాగే కొత్తగా చేసే పనుల్లో నేను శరీర భావనతో నేననే భావనతో ఉన్నావనుకో, నేననే భావనతో ఉంటే మళ్ళీ కొత్త కర్మ చేస్తున్నావు. ఆ కొత్త కర్మ కర్తవు నువ్వే, ఆ కర్తకు భోక్తవు నువ్వే, మళ్ళా ఫలితం అనుభవించే కర్మ పొందేది కూడా నువ్వే.
కాబట్టి ఆ ప్రవర్తన ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా పోయినాయో అప్పుడైతే పాత కర్మ లేదు, కొత్త కర్మ లేదు. పాతది పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఆత్మస్వరూపంగా వ్యవహరిస్తున్నావు అంటే కొత్త కర్మ నేను చేయట్లేదు. నేను ఆత్మస్వరూపంగా ఉన్నా. నా శరీరం శరీర ధర్మంగా కొన్ని కర్మలు చేస్తోంది, పనులు చేస్తోంది. దాంతో నాకు తాదాత్మ్యం లేదు. చేయాల్సిన పని చేస్తుంది, అది పనిముట్టు. చేపిస్తున్నది, భావన చెందుతున్నది నీవే కదా అని అనుకున్నామనుకోగాల. చేపిస్తున్నది నేనేనైతే నువ్వు దుష్ట తలంపుతో కానీ ఏ తలంపుతో కానీ తలంపు పెట్టుకొని ముందుగానే సంకల్పించి నేను చేస్తున్నాననే భావంతో చేయొద్దు. దానికే వదిలిపెట్టి అది చేస్తూ పోతుంటే నీ ఆలోచనతోనే చేసినప్పటికీ నేను కర్తగా ఉండకుండా నేను సాక్షిగా చూస్తూ చేస్తున్నాను, శరీర ధర్మంగా చేస్తున్నా అని దాంతో తాదాత్మ్యం చెందకుండా గుర్తుపెట్టుకుంటే అప్పుడు నేననేది లేకుండా తలెత్తకుండా వ్యవహారం ఏమో జరిగిపోతా ఉంటుంది, కానీ నేననే కర్త దాంట్లోకి దూరడు. అహంకారం పోతే నిరహంకారం. ముందు అహంకారం పోతే నేననేది దానికి అదే. కాబట్టి ముందు ఆ అహంకారం అన్ని స్థితుల్లోనూ ఏ వ్యవహారం చేసినప్పటికైనా ముందు ఆ స్థితి పోవాలి. అది పోతే అప్పుడు నిరహంకారం, నేననేది తలెత్తదు మాటి మాటికి. అదిగో అది ఆత్మగా నిరాడంబరంగా సంసారం చేస్తున్నావు. నీ శరీర ధర్మమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాలన్నీ చేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నావు? నిరాడంబరంగా, ఏ ఆడంబరము లేకుండా సంసార వ్యవహారం అంతా చేస్తున్నావు, కానీ కర్తృత్వంగా కాకుండా ఆత్మగా ఉన్నావు. ఆత్మస్వరూపంతో ఉండి పనిచేస్తున్నావు, నిరాడంబరంగా చేస్తున్నావు. ఏ ఆడంబరం లేకుండా, ఏ అహంకారం లేకుండా చేస్తున్నావు. కాబట్టి నీ శరీరధర్మమైన కర్తృత్వ భోక్తృత్వాలన్నీ కూడా చేస్తున్నప్పటికీ చేయకుండా పోతే నీకు అనుభవం రాదు. కాబట్టి చేస్తూనే ఉన్నావు, కానీ చేస్తున్నది ఏమిటి చేస్తున్నావు? శరీర ధర్మంగా నిరాడంబరంగా అహంకారం లేకుండా చేస్తున్నావు, కర్తృత్వం లేకుండా చేస్తున్నావు. కాబట్టి ఆత్మానుభవంలో ఉంటేనే ఆత్మానుభవం ఇచ్చింది. ఆత్మానుభవంలో ఉండి చేస్తేనేమో ఆత్మానుభవ స్వరూపంగా ఉండి చేస్తున్నావు. కర్తగా ఉండి చేస్తున్నటువంటి కర్తృత్వం లేదు కాబట్టి నిరాడంబరంగా శరీర ధర్మంగా చేస్తున్నావు. శరీర భావనలో ఉంటేనేమో జనన మరణ ప్రవాహానికి తీసుకెళ్ళింది. శరీర భావనలో ఉండి చేసిండే పని కర్మను కల్పించింది, కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని కల్పించింది, కర్మ ఫలితాన్ని కూడా కల్పించింది. కాబట్టి శరీర భావనలోకి వెళ్ళినామనుకో మళ్ళా జనన మరణ ప్రవాహానికి తీసుకెళ్తుంది. అది ఆ ప్రవాహంలోకి మళ్ళీ తీసుకెళ్ళనీయకు. కాబట్టి అహంకార రహితంగా నేననేది లేకుండా పోయినటువంటి స్థితి ప్రతి క్షణంలో వ్యవహారం చేసినప్పుడు ఉండాలి. లేకుండా ఉంటే మళ్ళీ తీసుకెళ్తుంది అది ఆ ప్రవాహంలోకి, జననమరణ ప్రవాహంలోకి. ఒక్క భావనతోనే ఈ వ్యవహారం ఉంది. చేసే శరీర ధర్మక్రియలన్నీ చేస్తానే ఉంటావు. చేసే శరీర ధర్మక్రియలన్నీ చేస్తానే ఉన్నా కూడా ఏముంది? ఆ ఒక్క ఆత్మభావన అనేది ఉంది. ఆత్మభావనతో సాక్షిత్వ స్థితిలో ఉండి శరీర క్రియలన్నీ చేస్తున్నప్పుడు నేననే దానికి అంటించుకోకుండా ఆత్మభావనలో ఉండి చేస్తే అప్పుడు ఆత్మానుభవం వచ్చింది. శరీర భావనలో ఉంటే శరీర ధర్మమైనటువంటి అనుభవాలు వచ్చి ఉంది. కాబట్టి చేస్తున్న పనులు నువ్వే చేస్తున్నప్పటికీ అకర్తగా చేస్తే అప్పుడు కర్తృత్వం కానీ కర్మ ఫలితం కానీ అంటకుండా ఉన్నటువంటి మళ్ళీ జన్మమరణ ప్రవాహానికి తీసుకెళ్లేదాన్ని తొలగించుకున్నట్టు. కాబట్టి అదే పరమాత్మ అన్నాడు అనుకోండి, పరమాత్మ అనే భావన వచ్చిందనుకో, ఇంకా ఆ పరమాత్మ అన్నప్పుడు సమిష్టికి సంబంధించిన పిండాండం బ్రహ్మాండ పంచీకరణలు రెండూ చెప్పుకోవాలి. పిండాండ పంచీకరణ అనేది ఒకటి ఉంది, జీవుడు దాంట్లో ఉన్నటువంటి 24 తత్వాలు, 25గా ఉండే అధిష్టానంగా ఉన్న ఆత్మ, అట్లాగే జగత్తుగా ఉన్నటువంటి పంచభూతాత్మకమైనది, దాంట్లో ఉన్నటువంటి ఆ 5 25కు అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిగా ఉన్నది. కాబట్టి ఈ 2 పంచీకరణల ద్వారా ఒక్కొక్క మహావాక్యాన్ని వివరించి చెప్పుకుంటే ఈ పంచీకరణలు ముందు తెలుసుకొని పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, అప్పుడు గనక ఒక్కొక్క మహావాక్యాన్ని వివరించి చెప్పుకుంటే అప్పుడు సమిష్టిగా నేను పరమాత్మ స్వరూపురాల్ని, వ్యష్టిగానేమో నేను ఆత్మస్వరూపంగా ఉన్నా, సమిష్టిగానేమో పరమాత్మ స్వరూపంగా ఉన్నా అనేటువంటిది నీకు అనుభవంలోకి వస్తుంది. ముందు ఈ ఆత్మానుభవంలో నీవు సహజమై ఉండాలి. అట్లా రావాలంటే ముందు ఆత్మానుభవంలో నువ్వు సహజమైపోతే
సహజంగానే మళ్ళీ అంటే గుర్తు తెచ్చుకొని చేసేటట్టు కాకుండా సహజ స్థితిలో నువ్వు ఆత్మానుభవ స్థితిలోకి ఉండాలి. ఆ స్థితిని పొందితే మళ్ళీ పరమాత్మ స్థితిలోకి కూడా నువ్వే పొందుతావు. ఈ పేజీ కాటికి ముగిద్దాం. మంగళం చెప్పండి. సమయం సరిపోయింది. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు. జై జై గురు.